ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 147 అధ్యాయము 3వ వచనం. సామ్ 147 and verse 3. గుండె చెదన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. హి హీలెత్ ద బ్రోకెన్ ఇన్ హార్ట్ అండ్ బైండెత్ అప్ దెర్ వూండ్స్. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. ప్రభునందు ఆనందిద్దాం, దేవుని మహిమపడుద్దాం. పిల్లరా, ఈ అధ్యాయం అంతా కూడా మరి మనం బలపరిచేదిగా ఉంటుంది. కాబట్టి దీన్ని ధ్యానించినట్లయితే ఆత్మీయంగా మనం మేలు చూస్తాం. మంచిదండి. ఇక్కడ చూసినట్లయితే గుండె చెందిన వారిని ఆయన బాగు చేయవాడు. నేటి దినాల్లో ఈ యొక్క గుండెతో సంబంధించినటువంటి వ్యాధులు ఎన్నో వస్తున్నాయి. కాబట్టి మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. మరి డాక్టర్స్ కూడా గుండె ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఆ స్టంట్స్ వేయాలి, ఎట్లాగే చెప్తూ ఉంటారు. ద ఫిజికల్ థింగ్ అది మరి బాహ్య సంబంధమైనది. అయితే అంతరంగ హృదయంలో ఆ గుండెను బాగు చేసేవారు ఎవరు అని ఆలోచిస్తే పిల్లరా, మన జీవితంలో లేనటువంటి వాడు ఆయన మన గుండెను బాగు చేస్తాడు. ఏమిటి ఆ యొక్క గుండె నుంచి వచ్చే బాధ అంటే ఇట్ కుడ్ బి ఫిజికల్, బాహ్య సంబంధమైన, అంతరంగ హృదయంలో ఉన్నదైనా, ఎమోషనల్ అయినా ఆయన బాగు చేస్తాడు. పిల్లరా, కృంగిన వారిని లేవనెత్తేవాడని వాక్యం చెప్తుంది. ఇక చూసినట్లయితే శాంతి సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చేవాడు అని వాక్యం చెప్తుంది. దేవుడు లాంటి గొప్ప కార్యములు మనకు చేయగలడు. మన జీవితాల్లో ఆయన చేసే కార్యములు పిల్లరా ఉన్నతమైనవి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితులు గుండా ఉండి గుండె చెందిన వారుగా మీరు ఉన్నారో నాకు తెలియదు, కానీ మన దేవునికి తెలుసు. విశ్వాసం కలిగి ఆయన వైపు చూసినట్లయితే మన గుండెనే మాత్రమే కాదు, మన జీవితాన్ని బాగు చేస్తారు ఆయన. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నోసార్లు బయటికి చాలా చక్కగా కనపడవచ్చు, కానీ ఎంతోమంది జీవితాల్లో ప్రభువా గుండెని చెదిరిన వారి వల్లే ఉన్నారు, నిరాశ నిస్పృహలో ఉన్నారు. ప్రభువా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఉండొచ్చేమో, కానీ మీరు అంత మంచి దేవుడవు, మీరు సమీపంగా ఉండే దేవుడు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు, గుండె చెందిన వారిని బాగు చేయవాడు. నాయనా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మా ప్రియులు ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ వారిని మీరు బాగు చేయండి. ఆత్మీయంగాను శారీరకంగా స్వస్థపరిచిన ఆయన లేవనెత్తి బలపరచమని. మీరు మంచి దేవుడు, ఉపకారం చేసే దేవుడు నాయన. ఏ పాపము శాపము ప్రభువా మీ యొక్క కార్యములకు అడ్డుగా ఉండుకున్నట్లు సహాయం చేయమని మమ్మల్ని మా కుటుంబాలు మీ చేతగా అప్పగించుకుంటూ మీ సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. And this morning we read from Psalm 147 and verse 3. He sees the pain that others may overlook, and he does not just sympathize, he actively works to heal and restore.